హలో ఆల్, నమస్కారం అందరికీ. ఈరోజు మనం న్యాచురల్ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హెయిర్ ఆయిల్ మన హెయిర్కి చాలా మంచిది. హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ గ్రోత్ పెంచడానికి మరియు మన స్కాల్ప్ హెల్తీగా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అయితే ఫస్ట్ మెంతులు యాడ్ చేయాలి. మెంతులు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా చేసి డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకులో ఉన్న విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి హెయిర్ ఫాల్ తగ్గించడానికి మరియు హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. హెలోవేరా కూడా తీసుకోవాలి. హెలోవేరా స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేసి డ్రైనెస్ మరియు డాండ్రఫ్ని తగ్గిస్తుంది. తర్వాత మందారం ఆకులు, మందారం పువ్వులు తీసుకోవాలి. మందారం అనేది మన ట్రెడిషనల్ హెయిర్ కేర్లో చాలా ఫేమస్. ఇది హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసి హెయిర్ని స్మూత్గా మరియు షైనీగా చేస్తుంది. అండ్ దెన్ అలోవెరా చెప్పాను కదా, మాయిశ్చర్ చేసి డ్రైనెస్ని మరియు డాండ్రఫ్ని తగ్గిస్తుంది. గోరెంటాకు అనేది హెన్నా, ఇది చాలా మంచిది మన హెయిర్ కలర్ని స్మూత్గా ఉంచడానికి ప్లస్ మన హెయిర్ కలర్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రోజ్మేరీ వచ్చి స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ తీసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆముదం ఆయిల్, అంటే క్యాస్టర్ ఆయిల్ అంటారు, ఆముదం ఆయిల్ వేసుకోండి. అండ్ దెన్ 2 కప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి. వేసుకొనేసి ఇలా ఇప్పుడు ఏం చేయాలి అంటే మంచిగా యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ముందే ఆకులన్నీ ఇవన్నీ వాష్ చేసి ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకున్నాను. బికాస్ దాంట్లో ఉంటాయి కదా, బయట తెచ్చాక ఖచ్చితంగా డస్ట్ అంతా ఉంటుంది. సో మీరు మంచిగా వాష్ చేసి మంచిగా ఆరబెట్టుకున్న తర్వాతే మీరు వీటిలో వేసుకోండి. అండ్ మంచిగా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టి మెల్లగా బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న టైంలో ఇంగ్రీడియంట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆయిల్లో మిక్స్ అవుతాయి. లీవ్స్ కొంచెం డార్క్ కలర్కి మారుతూ వస్తుంది. అప్పుడు మనకి మంచి హెర్బల్ స్మెల్ అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత డార్క్ కలర్గా చేంజ్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అయ్యాక ఆయిల్ కంప్లీట్గా కూల్ అయ్యాక ఒక స్ట్రైనర్తో ఫిల్టర్ చేసి క్లీన్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇలా అంటే బాయిల్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్. అయితే ట్రై చేయండి. అండ్ వీటి యొక్క యూజెస్ చెప్తాను. ఫస్ట్, ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనం రెగ్యులర్గా యూస్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మరియు హెయిర్ రూట్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మరియు హెయిర్ థిక్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మందారం మరియు అలోవెరా చెప్పాను ఆల్రెడీ, సాఫ్ట్, స్మూత్ మరియు షైన్గా చేస్తాయి. అండ్ కరివేపాకు అనేది మనలో గ్రే హెయిర్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెంతులు డాండ్రఫ్ని, మన స్కాల్ప్లో ఉన్న ఇరిటేషన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ ఆయిల్ని వీక్లో 2 or 3 టైమ్స్ అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకోండి స్కాల్ప్లో. కొన్ని గంటల తర్వాత పెట్టుకొని ఓవర్ నైట్ పెట్టుకొనైనా హెయిర్ వాష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఏమంటే మంచి రిజల్ట్స్ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.